Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. PGCIL కి సంబంధించిన మెజర్మెంట్ టాపిక్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మొన్న రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ లిమిటేషన్ ఆఫ్ ఆండర్సన్స్ బ్రిడ్జ్. సో ఆండర్సన్స్ బ్రిడ్జ్ కి సంబంధించిన లిమిటేషన్ కానిది ఏది అని అడుగుతున్నాడు. క్వశ్చన్ కొంచెం డెప్త్గానే అడిగాడు. ఈ డిప్లొమా లెవెల్ క్వశ్చన్ కాదు, అంటే ఇది ఇంజనీరింగ్కి సంబంధించిన క్వశ్చన్. అంటే ఆండర్సన్స్ బ్రిడ్జ్కి సంబంధించిన లిమిటేషన్ కానిది, నాట్ ఏ లిమిటేషన్ ఆఫ్ ఆండర్సన్స్ బ్రిడ్జ్. యాక్చువల్గా ఆండర్సన్స్ బ్రిడ్జ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? ఇట్ మెజర్స్ ద ఇండక్టెన్స్ని మెజర్ చేస్తుంది. అదేవిధంగా అండ్ బెస్ట్ బ్రిడ్జ్ అడిగింది లిమిటేషన్ కానిది ఏది? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అబ్టైన్ బ్యాలెన్స్ డ్యూ టు అడిషనల్ రెసిస్టర్ కనెక్షన్. యాక్చువల్గా మనకి ఇక్కడ అడిషనల్ రెసిస్టర్ ఉంటుంది, అడిషనల్ కెపాసిటర్ ఉంటుంది. సో దీన్ని మనం లిమిటేషన్ మాదిరిగా తీసుకోము, అంటే నాట్ ఏ లిమిటేషన్ అన్నాడు. నెక్స్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యూజ్ ఎట్ హై ఫ్రీక్వెన్సీస్ డ్యూ టు స్టే కెపాసిటెన్స్ ఎఫెక్ట్. ఓకే, ద బ్యాలెన్స్ కండిషన్ ఈజ్ అఫెక్టెడ్ బై ద అప్లైడ్ ఏసీ ఫ్రీక్వెన్సీ. యాక్చువల్గా మనం ఏసీ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఏంటిది? పవర్ ఫ్రీక్వెన్సీ. సో పవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? 50 Hz. సో యాక్చువల్లీ దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఏసీ బ్రిడ్జ్ అని పిలుస్తున్నాం. ఏసీ బ్రిడ్జ్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం ఏమని పిలుస్తాం? డీసీ బ్రిడ్జ్. ఏసీ బ్రిడ్జ్ అంటే ఏంటిది మీనింగ్? సో దీస్ బ్రిడ్జెస్ అంటే మెజర్మెంట్ ఆఫ్ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, ఫ్రీక్వెన్సీ. సో దీస్ బ్రిడ్జెస్ ఆర్ ఎగ్జైటెడ్ విత్ ద ఏసీ సప్లై ఎట్ పవర్ ఫ్రీక్వెన్సీ. సో పవర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇస్తున్నాం? 50 Hz. సో దానికి మరి ఎలాంటి లిమిటేషన్ ఉండదు కదా. సో దేర్ ఫోర్ ద బ్యాలెన్స్ కండిషన్ ఈజ్ అఫెక్టెడ్ బై ద అప్లైడ్ ఏసీ ఫ్రీక్వెన్సీ అప్లై చేయడం వల్ల నీకు బ్యాలెన్స్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం మాట్లాడేది ఏసీ బ్రిడ్జ్లో మెజర్మెంట్ ఆఫ్ ఇండక్టెన్స్, మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటెన్స్, మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ లిమిటేషన్. సో ఆప్షన్ C is the correct answer. Which of the following test is not performed on energy meter? సో డైరెక్ట్ క్వశ్చన్ అండి. మనకి ఎనర్జీ మీటర్లో ఇది అంటే ఈ ఎనర్జీ మీటర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనం చూడొచ్చు. షార్ట్ సర్క్యూట్ టెస్టా, ఫ్యాంటమ్ లోడింగ్ టెస్టా, స్టార్టింగ్ టెస్టా, క్రీప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఈ క్రీపింగ్ అనేది ఒక అబ్నార్మల్ కండిషన్. ఫ్యాంటమ్ లోడింగ్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తాం, స్టార్టింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం, కానీ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయం. యాక్చువల్గా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఎనర్జీ మీటర్ పైన మనం కండక్ట్ చేయం. ఎనర్జీ మీటర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ టు మెజర్ ద ఎనర్జీ. సో ఒకవేళ నువ్వు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కండక్ట్ చేసావే అనుకో ఎనర్జీ మీటర్కి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కండక్ట్ చేస్తే, సో ఏదైతే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నామో డ్యూరింగ్ దట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎక్సెసివ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దాట్ ఎక్సెసివ్ కరెంట్ అనేబుల్ టు విత్స్టాండ్ బై ద ఎనర్జీ మీటర్. సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది నిర్వహించాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాట్ పర్ఫార్మ్డ్. నెక్స్ట్ వన్, ఇన్స్ట్రుమెంట్స్ దట్ రిక్వైర్స్ అన్ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఫర్ ఆపరేషన్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. ఇక్కడ స్ట్రెయిన్ గేజ్ అన్నాడు. స్ట్రెయిన్ గేజ్ అంటే మనం ఆబ్వియస్లీ ఇక్కడ ట్రాన్స్డ్యూసర్లోకి వెళ్ళొచ్చు. మనం ఈ క్వశ్చన్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ నుండి వచ్చింది. ట్రాన్స్డ్యూసర్స్ చూడండి బ్రదర్, ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఎక్కడైతే అవసరం ఉంటుందో, లేదంటే ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే మీకు ఒక బ్యాటరీ కావాలి, ఒక సెల్ కావాలి టు మెజర్ ద పవర్. కానీ నీకు ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నట్లయితే అక్కడ ఏ పవర్ని అయితే మెజర్ చేస్తున్నావో, ఏ క్వాంటిటీని అయితే మెజర్ చేస్తున్నావో అదే క్వాంటిటీని అంటే యూజ్ చేసుకుంటుంది. నీకు అడిషనల్గా పవర్ సోర్స్ అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నాం? ఎక్స్టర్నల్ పవర్ సోర్స్, ఒక బ్యాటరీ ఎప్పుడైతే నీకు రిక్వైర్మెంట్ ఉంటుందో టు మెజర్ ద ఎలక్ట్రికల్ క్వాంటిటీ, అలాంటి వాటిని మనం ఏమంటున్నాం? యాక్టివ్ మెజర్మెంట్ డివైజెస్, యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ అని పిలుస్తాం. సో ఎక్కడైతే ఎక్స్టర్నల్ పవర్ సోర్సెస్ అవసరం లేదో వాటిని మనం ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ ఆర్ ప్యాసివ్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిలుస్తాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అడిగాడు అండ్ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఫర్ ఆపరేషన్ అంటే నువ్వు దాన్ని ఆపరేట్ చేయడానికి ఎక్విప్మెంట్ని అంటే క్వాంటిటీని మెజర్ చేయడానికి నీకు ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ అవసరం అయితే దాన్ని ఏమంటున్నాం? యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్, అదర్వైజ్
దాన్ని ఏమంటున్నాం? ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్. ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్ ఆర్ ప్యాసివ్ ఇన్స్ట్రుమెంట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వాట్ మీటర్, అడిగింది దేని గురించి అండి? వాట్ మీటర్ ఎర్రర్స్, వాట్ మీటర్స్ ఎర్రర్స్ ఈజ్ నాట్ ట్రూ, నాట్ కరెక్ట్ అంటున్నాడు. వాట్ మీటర్లో ఎర్రర్స్ అనేటివి ఉన్నాయి, ఆ వాట్ మీటర్స్కి ఎర్రర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సరైనది కాదు ఇది. కానీ ఇది షీల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాట్ మీటర్స్ టు రెడ్యూస్ ఎర్రర్స్ డ్యూ టు ద మ్యూచువల్ ఇండక్టెన్స్ అండ్ స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఆబ్వియస్లీ ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అని అంటే స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఎర్రర్ అయితే ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సో స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటిది? ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకుందాం. సరౌండింగ్లో దీని చుట్టుపక్కల ఏదైనా ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఆ ఇన్స్ట్రుమెంట్లో వచ్చే రీడింగ్ని ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఏమంటున్నాం? ఎర్రర్ డ్యూ టు స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది వాట్ మీటర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ట్రూ. కానీ అడిగింది నాట్ ట్రూ. దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజెస్ వల్ల యాక్చువల్గా పవర్ ఫ్యాక్టర్ ఇండిపెండెంట్ అన్నాడు. యాక్చువల్లీ దిస్ ఈజ్ రాంగ్. డిపెండింగ్ ఆన్ టెంపరేచర్ అంటే ఎర్రర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది డిపెండింగ్ ఆన్ పవర్ ఫ్యాక్టర్, డిపెండింగ్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ అంటే ఏంటిది? మనం స్వాంపింగ్ రెసిస్టర్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం. ఎందుకు? టెంపరేచర్ చేంజ్ అయినా కొద్దీ రెసిస్టర్లో చేంజెస్ వస్తాయి. అలాంటి చేంజెస్ రాకుండా ఉండడానికి మనం టెంపరేచర్ ఎర్రర్ని కంట్రోల్ చేయడానికి మనం కాన్స్టెంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉన్న మెటీరియల్ని చూజ్ చేసుకుంటాం, లైక్ మ్యాంగనీన్ అండ్ కాన్స్టెంట్ అని. సో ఆబ్వియస్లీ టెంపరేచర్లో వేరియేషన్స్ వస్తే ఎర్రర్ అక్కర్ అవుతుంది. అండ్ పవర్ ఫ్యాక్టర్ అంటే లైక్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ వల్ల ఎర్రర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో దేర్ ఫోర్ ఇండిపెండెంట్ అని చెప్పడానికి లేదు, డిపెండింగ్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ 100% రాంగ్ స్టేట్మెంట్. సో ఎడ్డీ కరెంట్ ఎర్రర్స్ ఆర్ రెడ్యూస్డ్ బై యూజింగ్ స్టాండర్డ్ కండక్టర్స్. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు స్టాండర్డ్ కండక్టర్స్ గురించి. ఎర్రర్స్ ఇన్ వాట్ మీటర్స్ కెన్ అక్కర్ డ్యూ టు పవర్ ఫ్యాక్టర్ వేరియేషన్. పవర్ ఫ్యాక్టర్ మారినా కొద్ది కూడా ఎర్రర్ అనేది వ్యారీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫుల్ లోడ్? ఇక్కడ చూడండి, ఫుల్ లోడ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అడ్జస్ట్మెంట్ ఇన్ అన్ ఎనర్జీ మీటర్. ఎనర్జీ మీటర్లో ఫుల్ లోడ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ యొక్క అడ్జస్ట్మెంట్ ఇంటెన్షన్ ఏంటిది అంటారు? టు మినిమైజ్ ద ఫ్రీక్వెన్సీ ఎర్రర్. ఆ ఫ్రీక్వెన్సీ ఎర్రర్ని మినిమైజ్ చేయడానికి యాక్చువల్గా దీన్ని మనం ఎక్కడ కూడా యూజ్ చేయం. టు రెడ్యూస్ ద క్రీపింగ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి కూడా యూజ్ చేయం. టు ఎన్ష్యూర్ అక్యురేట్ రీడింగ్స్ ఎట్ రేటెడ్ కరెంట్, రేటెడ్ వోల్టేజ్. చూడండి, ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ సపోజ్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. సో మనకి ఇక్కడ ఏసీ అనుకున్నప్పుడు V ఇంటూ I cos π. ఎనర్జీ మీటర్, ఇండక్షన్ ఎనర్జీ మీటర్ వర్క్స్ ఓన్లీ ఫర్ ఏసీ సప్లై. సో అలా తీసుకున్నప్పుడు ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అయింది అనుకోండి. సో లెఫ్ట్ ఓవర్ పవర్ ఏంది? రేటెడ్ వోల్టేజ్, ప్రోడక్ట్ ఆఫ్ రేటెడ్ వోల్టేజ్, రేటెడ్ కరెంట్. సో దేర్ ఫోర్ టు ఎన్ష్యూర్ అక్యురేట్ రీడింగ్స్ ఎట్ రేటెడ్ కరెంట్ అండ్ రేటెడ్ వోల్టేజ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు కాంపెన్సేట్ ఫర్ టెంపరేచర్ వేరియేషన్. టెంపరేచర్ వేరియేషన్స్ని కాంపెన్సేట్ చేయడానికి మనం స్వాంపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ ఫార్మాట్. సో అవుట్పుట్ ఫార్మాట్ని బేస్ చేసుకొని మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని ఏ విధంగా క్లాసిఫై చేసాం? మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్. అవుట్పుట్ని బేస్ చేసుకొని అయితే మనం డివైడ్ చేయలేదు కదా, అనలాగ్ అండ్ డిజిటల్. సో వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో, డిజిటల్ అంటే ఏంటిది? మనకు 7 సెగ్మెంట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, అది డిజిటల్. అనలాగ్ అంటే ఏంటిది? మనకు ఏదైతే పాయింటర్ ఉందో ఈ విధంగా మూవ్ అవుతుంది. సో దీని యొక్క అవుట్పుట్ ఫార్మాట్ని చూసి మనం అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం క్లాసిఫై చేసాం. ఏమని? అనలాగ్ అండ్ డిజిటల్. స్టాటిక్ అండ్ డైనమిక్ కాదండి. సో స్టాటిక్ అండ్ డిజిటల్ అని కూడా కాదు. సో ఆన్సర్ ఇస్ అనలాగ్ అండ్ డిజిటల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ MI మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఏమడిగాడు? MI ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? చూడండి, దే ఆర్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ టైప్. యాక్చువల్గా MI ఇన్స్ట్రుమెంట్స్ మనకు అట్రాక్షన్ ఉంటుంది, రిపల్షన్ ఉంటుంది. కానీ మనం చూజ్ చేసుకునేది రిపల్షన్ టైప్ MI ఇన్స్ట్రుమెంట్. ఎస్, ఆబ్వియస్లీ ఇది కరెక్టే. కానీ అడిగింది ఏంటిది? ఇన్కరెక్ట్. దే ఆర్ బేస్డ్ ఆన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ మూవింగ్ ఐరన్. ఒకసారి చూడండి, మూవింగ్ ఐరన్. ఇక్కడ ఫిక్స్డ్ కాయిల్ ఉంటుంది. ఫిక్స్డ్ కాయిల్ ఈజ్ ఎగ్జిస్టింగ్. క్లియర్.
సో పిఎంఎంసీలో మూవింగ్ కాయిల్ ఈజ్ ఎగ్జిస్టింగ్. దే ఆర్ బేస్డ్ ఆన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద సాఫ్ట్ ఐరన్. హూ ఈస్ దిస్ ఫెలో? దిస్ మూవింగ్ ఐరన్, సాఫ్ట్ ఐరన్ and soft iron element and magnetic field. Yes, obviously because of the interaction between these two things మనకు ఎంఐ ఇన్స్ట్రుమెంట్ అనేది పనిచేస్తుంది. దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ టెంపరేచర్ ఎర్రర్స్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ఏసీ వోల్టేజ్, డీసీ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్, డీసీ వోల్టేజ్ అండ్ అదేవిధంగా డీసీ కరెంట్, ఏసీ కరెంట్. ఈ రెండు క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఏసీ అనేది ప్రజెంట్ ఉంది కాబట్టి దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ టెంపరేచర్ ఎర్రర్స్ అని మనం ఎలా అంటాం? ఆబ్వియస్లీ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ టెంపరేచర్ ఎర్రర్స్. ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది, అదేవిధంగా ఎర్రర్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఒకవేళ పిఎంఎంసీ అనుకున్నావే అనుకో, అక్కడ పిఎంఎంసీ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ఓన్లీ డీసీ క్వాంటిటీ. సో ఫర్ డీసీ క్వాంటిటీ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆప్షన్. సో అక్కడ నీకు ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు. కానీ ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనడానికి లేదు, ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ ఎర్రర్స్ అనడానికి కూడా లేదు. సో ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎర్రర్ ఈస్ రాంగ్, ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ ఎర్రర్ ఆల్సో రాంగ్, ఇన్కరెక్ట్ అన్నాడు. సో ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దే కెన్ బి యూజ్డ్ టు మెజర్ ఏసీ అండ్ డీసీ. ఆబ్వియస్లీ ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నేను అడిగింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ డ్రిఫ్ట్. డ్రిఫ్ట్కి సంబంధించిన స్టేట్మెంట్ ఏది సరైనది కాదు ఇన్ ఇన్స్ట్రుమెంట్స్? డ్రిఫ్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్ అండ్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆపరేషన్. ఫస్ట్ స్టేట్మెంటే మనకు క్లియర్గా ఉంది, కానీ మిగిలిన ఆప్షన్స్ కూడా చూడండి. డ్రిఫ్ట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్. డ్రిఫ్ట్ రిఫర్స్ టు అన్ అన్డిజైర్డ్ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ద అవుట్పుట్ ఓవర్ టైమ్. నో, అసలు ఇండిపెండెంట్ ఆఫ్ టైం, టైంతో పాటు చేంజ్ అవ్వదు. సో ద whole calibration gradually shift due to slippage of permanent set. Drift can be classified as zero drift, span drift or zonal drift. No, option A is only correct answer. No, the deflection torque TD, deflection torque యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఒక పాయింటర్ ఉంది, సో మనం ఆ పాయింటర్ని మూవ్ కావడానికి ఇనిషియల్గా మనకు ఒక ఫోర్స్ కావాలి, ఒక టార్క్ కావాలి. The force is required to move the pointer from its initial position is called deflection torque. An electrodynamic instrument. అంటే ఏంటిది ఇది? ఏ ఇన్స్ట్రుమెంట్ ఇది? ఈడిఎం. సో ఈడిఎం దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది? మ్యూచువల్ ఇండక్టెన్స్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. ద డిఫ్లెక్షన్ టార్క్ ఇన్ దిస్ మీటర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డాష్. డిఫ్లెక్షన్ టార్క్ ఈక్వల్ టు హాఫ్ ఐ స్క్వేర్ డిఎం బై, అంటే మనం డి బై డిటి, ఎల్ ఈక్వలెంట్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, ఎల్ ఈక్వలెంట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇగో L1 ప్లస్ L2 ప్లస్ 2L. సో టీ సఫిక్స్ డి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఐ స్క్వేర్. ఇక్కడ ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, డెరివేషన్ చేస్తే ఫైనల్లీ వి గాట్ ఓన్లీ 2M. సో 2 క్యాన్సల్. సో ఫైనల్గా నీకేమైతుంది? డిఫ్లెక్షన్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్. ఇది ఓన్లీ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. కానీ ఇన్ కేస్ ఆఫ్ నువ్వు పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ మెజర్ చేస్తే లీనియర్ రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ నాన్ లీనియర్ రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. దీన్ని మనం సింపుల్గా మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా పిలవచ్చు. ఎక్స్పీరియన్స్ ఎర్రర్స్ డ్యూ టు హై ambient టెంపరేచర్స్. సో టెంపరేచర్స్ వల్ల ఎర్రర్స్ని, అంటే ఎర్రర్స్ అనేటివి వస్తున్నాయి. వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్? నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, టెంపరేచర్లో వేరియేషన్స్ వస్తే ఆబ్వియస్లీ నీకు రీడింగ్స్లో ఎర్రర్స్ వస్తాయి. సో ఇలా టెంపరేచర్ వేరియేషన్ జరగకుండా కాన్స్టెంట్గా ఉంచాలి అంటే, ఈవెన్ టెంపరేచర్ చేంజ్ అయినా కూడా, టెంపరేచర్ డౌన్ అయినా కూడా అందులో ఎలాంటి చేంజెస్ రాకుండా ఉండాలి అంటే మన కాన్స్టెంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉన్న మెటీరియల్స్ యూజ్ చేయాలి. దట్ ఈస్ పాసిబుల్ విత్ మ్యాంగనీన్ అండ్ కాన్స్టెంట్. దాన్నే మనం స్వాంపింగ్ ప్రొసీజర్ అని పిలుస్తాం. సో రెసిస్టెన్స్ వేరియేషన్ ఇన్ ద మూవింగ్ కాయిల్. ఆబ్వియస్లీ టెంపరేచర్ చేంజ్ అయిందంటే రెసిస్టెన్స్ మారుతుంది కదా. ఎస్, చేంజ్ ఇన్ స్ప్రింగ్ స్టిఫ్నెస్ అఫ్ కోర్స్. కానీ ఇక్కడ నేను అడిగింది పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పీరియన్స్ ఎర్రర్స్ డ్యూ టు హై ambient టెంపరేచర్. పర్టికులర్గా టెంపరేచర్లో చేంజెస్ వస్తే నీకు ఎలాంటి ఎర్రర్స్ సంభవిస్తాయి? వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్? అఫ్ కోర్స్ స్ప్రింగ్ స్టిఫ్నెస్ అనేది చేంజ్ అవుతుంది కావచ్చు, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. బట్ అడిగింది ఏంటిది? వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీకెనింగ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కాయిల్. సో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీకెనింగ్ అని ఎప్పుడు చెప్తాం?
క్యూరీస్ టెంపరేచర్ని దాటినప్పుడు, క్యూరీస్ టెంపరేచర్ లిమిట్ దాటినప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ అవుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కాయిల్. సో అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి, కానీ ప్రైమరీ కాజ్ ఎవరు? రెసిస్టెన్స్ వేరియేషన్స్ ఇన్ ద మూవింగ్ కాయిల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్. ఇది ఎస్టిమేషన్ కాస్టింగ్ నుండి అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యాన్ ఆర్డర్ ఫార్మాట్ ఇన్ ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్. సో ఆర్డర్ ఫార్మాట్లో ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ చేయడానికి ఇందులో ఏది ఎసెన్షియల్ కాంపోనెంట్ కాదు అని అంటున్నాడు. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అండ్ డెలివరీ స్కెడ్యూల్, సప్లయర్ డీటెయిల్స్ అండ్ ఆర్డర్ నంబర్, వర్కర్ అటెండెన్స్ రికార్డ్స్, లిస్ట్ ఆఫ్ రిక్వైర్డ్ మెటీరియల్స్ విత్ స్పెసిఫికేషన్స్. యాక్చువల్గా ఇందులో మనకు ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ చేయడానికి ఆర్డర్ ఫార్మాట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇందులో వర్కర్ అటెండెన్స్ రికార్డ్స్ అవసరం లేదు. ఏమన్నాడు? నాట్ యాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి మనం పీజీసీఎల్ అనేది సక్సెస్ఫుల్గా పీజీసీఎల్కి సంబంధించిన టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. సో మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.